హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శేఖర్. మనకి కొత్తగా వివోలో న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేశారు. దీన్ని ఓపెన్ చేద్దాం. వావ్, V50 బాక్స్ పైకి చాలా క్వాలిటీగా ఉంది. దీని మీద చూసారా, V50 కోఇన్సిడెంట్లీ జైన్స్. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. నౌ అన్బాక్సింగ్. ఓపెన్ చేద్దాం. నాకే చాలా ఎక్సైటింగ్ ఉంది. వావ్, సూపర్ కలర్, రోజ్ రెడ్, బెస్ట్ మోడల్ వచ్చింది. సో లుక్ అయితే సూపర్ ఉంది. ప్రీమియం మోడల్, క్లాసీ లుక్. ఇదే కాకుండా ఇంకా 2 కలర్స్ ఉన్నాయి దీంట్లో. టైటానియం గ్రే అండ్ స్టాక్ టైప్. సో ఆ కలర్స్ మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనమైతే బాక్స్ ఏమో ఒకసారి చెక్ చేద్దామా. వెరీ గుడ్ మొబైల్, వెరీ గుడ్. యా, కోచ్ ఒకటి ఇచ్చారు. సో వాట్ ఈస్ ద స్కూల్ మెనూ ఇచ్చారు. ఏముంది ఏంటనే చదువుకోవడం ఇంకా. ఓకే, మనకి అడాప్టర్ కూడా ఇవ్వడం జరిగింది. యా, అండ్ కేబుల్ ఇచ్చారు. ఓకే, సిమెంట్ సిస్టమ్ పిన్ కూడా ఇచ్చారు దీనికి. ఓకే, మనం ఇంకా దీని గురించి మాట్లాడుతున్నాం. రోజ్ రెడ్, ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. దీనికి మ్యాగ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. మనం ఫింగర్ ప్రింట్ వేసినా సరే, ఫింగర్ ప్రింట్ దీని మీద టచ్ చేసినా సరే ఫింగర్ టచ్ కానీ ఏమి పని. చూసారా ఎంత బాగుందో ఇది. అలాగే స్టారీ లైట్, ఇది ఇండియాస్ ఫస్ట్ 3D స్టార్ లైటింగ్ టెక్నాలజీతో వచ్చింది. చూసారు కదా ఎంత స్టార్స్ ఎంత చక్కగా మెరుస్తున్నాయో. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఈ 2 కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. థర్డ్ కలర్ టైటానియం గ్రే కలర్. ఇది మన స్క్రీన్ మీద చూసారా, ఈ 3 కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో. ఇంకా దీంట్లో గురించి మనం డిస్ప్లే గురించి, వీడి యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. చూసారు కదా ఎంత స్లిమ్ గా ఉందో. ఇది ఇండియా స్లిమెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ 6000 బ్యాటరీ కేటగిరీ. దీని యొక్క డిస్ప్లే చూస్తే కనుక ఇది 6.77 ఇంచెస్ మనకి వచ్చింది డిస్ప్లే. ఈ డిస్ప్లే మనకి క్వాడ్ కలర్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి ఇంతకుముందు X200 లో ఇచ్చేవాళ్ళు, అది 90,000 బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. కానీ అది సేమ్ డిస్ప్లే మాత్రం దీనికి ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా హ్యాండీగా కూడా ఉంది. దీని డిస్ప్లే బ్రైట్నెస్ చూసినట్టయితే కదా మనకి 4500 నిట్స్ దీంట్లో బ్రైట్నెస్ ఇవ్వడం జరిగింది. మనం బయట వెళ్ళినప్పుడు, లైటింగ్ లోకి వెళ్ళినప్పుడు కానీ, ఎండలోకి వెళ్ళినప్పుడు కానీ ఆటోమేటిక్ మోడ్ లో పెట్టుకుంటే మనకి చాలా బ్రైట్నెస్ కనబడుతుంది. చాలా బాగుంటుంది. దీంట్లో HCL10+ ఇవ్వడం వల్ల మనకి కలర్స్ కానీ బ్రైట్నెస్ లో కానీ చాలా చక్కగా కనిపిస్తుంది. ప్రతి కలర్ చాలా బాగుంది, ప్రతి గేమ్ కూడా చాలా బాగుంది. దీంట్లో R50 MP జైన్స్ లెన్స్ ఇచ్చారు. దీనికి బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా 50 MP జైన్స్ OIS తో ఇవ్వడం జరిగింది. దీనికి లార్జ్ సెన్సార్ అవడం వల్ల నైట్ ఫోటోగ్రఫీ కూడా క్లెవర్ వస్తుంది మనకి. సెకండ్ కెమెరా చూసుకుంటే కనుక 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వడం జరిగింది. నేను వైడ్ యాంగిల్ లో కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే 4K లో కూడా నేను రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కనుక 50 MP జైన్స్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇది 92 degrees ఇవ్వడం జరిగింది. నేను గ్రూప్ సెల్ఫీ కూడా మంచిగా తీసుకోవచ్చు. సైడ్ చూసాను కదా, స్టూడియో క్వాలిటీ ఆర్ఎల్ఐ ఇచ్చారు. 2.0 వర్షన్తో ఇచ్చారు. దీని యూనిట్ స్పెషల్ చెప్పమంటారా మీకు? ఇప్పుడు చూడండి, మనం ఆర్ఎల్ఐ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తాను. దీన్ని వామ్ కలర్ నుంచి కూల్ కలర్ కి, కూల్ కలర్ నుంచి వామ్ కలర్ కి ఎలా మారుతుందో చూసారా దీంట్లో. ఇది అలాగే సార్ మా పాటలో 2.0. ఇక్కడ చూడండి లైటింగ్ మనకి ఎంత కావాలంటే అలాగే మన లైటింగ్ కొనుక్కున్నాం, తగ్గించుకోవాలి. మరి లైటింగ్ రైట్ రేంజ్ లో వచ్చింది. చూసారా ఎంత బాగుంది ఇది. సూపర్ ఉంది. జైన్స్ ఫోటోగ్రఫీ తెలుసు. దీంట్లో జైన్స్ వాటర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెలుసు. దీంట్లో మల్టీ ఫోకల్ పోలరైట్ ఉంది. జైన్స్ టైప్ పోర్ట్రైట్స్ కూడా ఉంటాయి. ఈ పోర్ట్రైట్స్ లో మనకి 23 mm పోర్ట్రైట్స్ ఇచ్చారు, 35 mm పోర్ట్రైట్స్ ఇచ్చారు, 50 mm పోర్ట్రైట్స్ ఇచ్చారు. సో ఎంత బాగుందా కదా. ఇందులో 7 జైన్స్ టైప్ పోర్ట్రైట్స్ ఉంటాయి. అవి బయోటా, బీస్పీడ్, ప్లానెట్, సోలార్, డిస్టిగాన్, సినీ ప్లే అండ్ సినిమాటిక్ పోర్ట్రైట్స్ కూడా ఉంటాయి. దీనిలో ఇంకో స్పెషల్ ఉంది, ఫిల్మ్ కెమెరా ఉంటుంది. దీంట్లో ఎడిషన్ ఉంది, తర్వాత ఫ్రేమ్స్ ఉంది, ఫిల్టర్ ఉంది. ఇంతప్పుడు పాత కెమెరాలో చూస్తుంటారు, పోలరైట్ కెమెరాలో ఉంది. పాత కెమెరా గజనీ సినిమా ఉంది కదా, గజనీ సినిమాలో
ఫోటోగ్రఫీ కానీ వీటి నుంచి ఎలా వస్తుంది ఫోటో ఉంది. అలాగే దీంట్లో మనం ఫోటో దిగానే సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇండియా ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ పోర్ట్రేట్ స్టూడియో 3 పిక్చర్స్ ఇస్తారు. దీంతో అద్భుతమైన వెడ్డింగ్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. దీంట్లోని అడ్వాన్స్ ఏఐ ఫీచర్స్ కూడా ఇచ్చారు. X200 సిరీస్ చూసాం కదా, దాంట్లో ఏదైతే ఏఐ ఫీచర్స్ ఇచ్చాడు కూడా అవి కూడా దీంట్లో ప్రొవైడ్ చేశాడు మనకి. దీంట్లోని దీంట్లో మనకి ఏదైనా మనకి ఒక డ్రెస్ నచ్చినా, ఏదైనా ఒక ట్రీ గురించి తెలియకపోయినా దాన్ని సర్కిల్ చేసి మనం ఆన్లైన్ లో పెడితే వెంటనే ఆ యొక్క ఫోటో కానీ అది ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందో వెంటనే చెప్తుంది. ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈ సర్కిల్ టు సర్చ్ ద్వారా. దీంట్లో సెకండ్ వన్ ఏఐ ఎరైజర్ 2.0. అంతకు మించి ప్రీవియస్ వర్షన్ లో మనకి సర్కిల్ చేసి అరేంజ్ చేస్తే అప్పుడు రీప్లేస్ చేస్తుంది. కానీ దీంట్లో చెప్పే కదా, అంతకు మించి ఈ 2.0లో పీపుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండే వాళ్ళని మనం అలా టచ్ చేసి వాళ్ళని రీప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఓవర్ అయింది. దీంట్లో థర్డ్ వన్ వచ్చి ఏఐ లైవ్ కాల్ ట్రాన్స్లేషన్. దీంట్లో ఏంటంటే చాలా మంది మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు ఓటీపీ చెప్పమని, తర్వాత మీ ఆధార్ కార్డు ఓటీపీ చెప్పమని ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి. దాంట్లో మనకి వాళ్ళ లాంగ్వేజ్ తెలియకపోవచ్చు, వాళ్ళ భాష తెలియకపోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్ వల్ల మనకి ఇంగ్లీష్ వచ్చనుకోండి, మనకి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి ఏదైతే భాష వచ్చో దాంట్లో వెళ్ళిపోతుంది. అవతల వాళ్ళు హిందీ మాట్లాడితే మనకి ఇంగ్లీష్ కనబడుతుంది. చూసారు కదా ఎంత బాగుందో ఈ ఫీచర్. అండ్ దీంట్లో ఏఐ ట్రాన్స్లేషన్ కూడా దీంట్లో ఉంది. ఇది ఏంటంటే మనము ఇంతకుముందు ఏదైనా డేటా ఎంట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మెసేజ్ చెప్పి వాళ్ళు టైప్ చేసి చాలా పడుతుంది. దీంట్లో అలా కాదు. దీంట్లో మన వాయిస్ లో ఇలా మాట్లాడుకుంటే అది వాట్స్ లోకి టైప్ చేసి దీంట్లో పంపిస్తుంది. దాని వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాల్సి చెప్పలేదు, మనకి ఏదైతే చెప్తామో అదే టైప్ చేసి ఎంత బాగుందో ఈ ఫీచర్. దీంట్లో మనం పర్ఫార్మెన్స్ వైస్ చూస్తే కనుక స్నాప్డ్రాగన్ 7 Gen 3 తో వస్తుంది. అదే విధంగా 4 నానోమీటర్ చిప్ సెట్ తో వస్తుంది. మన గేమింగ్ కానీ, తర్వాత మన గేమింగ్ స్పీడ్ కానీ, మన ఫోన్ స్పీడ్ కానీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. ఇది తక్కువ ఎనర్జీ తీసుకొని మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా తెచ్చుతుంది. దీనిలో వచ్చేసరికి ర్యామ్ అండ్ రామ్ 3 వేరియంట్స్ ఉన్నాయి. 8 ఉంది, 256 ఉంది, 12 ఫైటర్ ఉంది. దీంతో మనం ర్యామ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 8 GB కి 8 GB ర్యామ్ ఎక్స్పాండ్ వస్తుంది, 12 GB కి 12 GB ర్యామ్ ఎక్స్పాండ్ వస్తుంది. దీని హైలైట్ ఫీచర్ వచ్చేసరికి 6000 mAh లాంగ్ రేంజ్ ఇస్తున్నారు దీనికి. అంతేకాదండి 90 watts చార్జర్ కూడా ఇస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అదర్ బ్రాండ్స్ చూసుకుంటే కనుక చార్జర్ కూడా ఇంకొక వాటి, కానీ మన దగ్గర 90 watts చార్జర్ కూడా ఇస్తున్నారు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. సూపర్ ఉంది కదా. దీనికి IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అదే విధంగా ఇది 1.5 లీటర్ బాటిల్ లో 30 minutes ఉంటుందండి. సూపర్ కదా. ఆ స్మార్ట్ కంపెనీ వాళ్ళు దీనికి డైమండ్ షీట్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎన్ని హైలైట్ ఫీచర్స్ ఉన్నాయో, ఇన్ని ఫీచర్స్ వేరే బ్రాండ్ ఎక్కడ దొరుకుతాయా, అది కూడా ఇంత తక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో. మీకు కావాలంటే మీ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి వివో V50 మా వివో అడ్వైజర్ ఉంటారు, వాళ్ళని వెళ్ళి అడగండి. దగ్గరలో ఉన్న ప్రతి స్టోర్ కి వెళ్ళి కూడా వివో V50 డెమోని లేదా ఎక్స్పీరియన్స్ చేయండి. వివో V50 జై స్పోర్ట్ రైట్ సో ప్రౌడ్.